అమెరికా ఫస్ట్ నినాదాన్ని వినిపిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా జలిపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని అమెరికా గడ్డ నుంచి బయటికి పంపించాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వేలాది మంది అక్రమ వలసదారులను గుర్తించి వారిని స్వదేశాలకు తిరిగి పంపించారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీ జాతీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారని పేర్కొంది. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో సొంతంగా అమెరికాను వేడడమే ఉత్తమమైన మార్గమని, మీ సామాను సర్దుకుని విమానం ఎక్కండని సూచించారు. మీకు ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని బయలుదేరండని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులు తిరిగి తమ స్వదేశాలకు వెళ్లేందుకు విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు తాము ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ సర్కారు వెల్లడించింది. ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని పేర్కొంది. అంతేకాకుండా ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు $998 ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే $1000 నుంచి $5000 ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని, వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ నిర్ణయం నేరుగా H-1B విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. కానీ సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం దీనిని ఖచ్చితంగా అమలు చేయనున్నారు. ఎవరైనా H-1B వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థి H-1B వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని వెల్లడించారు. ట్రంప్ తాజా నిర్ణయంతో లక్షలాది మంది అమెరికాను వీడాల్సి వచ్చే అవకాశం ఉందని సమాచారం.